Hello students, physics textbook page number 102, fifth chapter work, energy and power నుంచి ఒక 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. వెరిఫికేషన్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి. స్టేట్మెంట్ అబ్జర్వ్ చేసినట్టయితే the total mechanical energy of a system is constant if the internal forces are doing work on it are conservative and the external forces do not work అనేది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ రాయాలి. ఇక్కడ మనకి టోటల్ మెకానికల్ ఎనర్జీ అంటే టోటల్ మెకానికల్ ఎనర్జీ మీన్స్ ద సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనటిక్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ ఇంటర్నల్ ఫోర్సెస్ అవుతాయి. అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లైక్ ఎయిర్ ఫ్రిక్షన్ని మనం ఇక్కడ నెగ్లిజిబుల్ చేస్తాం ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకే, మనం ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేద్దాం. లెట్ us ఇమాజిన్ దేర్ ఇస్ ఏ ఆబ్జెక్ట్, నథింగ్ బట్ బాల్ అనుకుందాం. ఒక ఆబ్జెక్ట్ ఏ అనే పాయింట్ దగ్గర ఉంది ఇనిషియల్గా. సో ఇక్కడ నుంచి గ్రౌండ్ మీదకి పడుతుంది అనుకుందాం. ఏ నుంచి గ్రౌండ్ మీదకి పడుతుంది. లెట్ us ఇమాజిన్ గ్రౌండ్ సర్ఫేస్. ఏ అనే పాయింట్ నుంచి ద హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ హెచ్. ఏ అనే పాయింట్ నుంచి హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ హెచ్ హైట్లో ఉంది ఆబ్జెక్ట్. మోషన్ అండర్ ఫ్రీ ఫాల్ కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ v suffix I is equal to u is equal to 0. Initial velocity 0. As the object is moving vertically downward, after some time B అనే పాయింట్కి వస్తుంది. ఆబ్జెక్ట్ ఇక్కడ రెస్ట్లోకి వెళ్ళట్లే, కంటిన్యూస్గా మూవ్ అవుతూ కింద పడిపోతూ ఉంటుంది. ఆఫ్టర్ సమ్ అదర్ టైం గ్రౌండ్ని హిట్ చేస్తుంది. లెట్ ఇట్ బి పాయింట్ C. ఓకే, ఇప్పుడు మనం ఏ బిసి అనే 3 పాయింట్స్ దగ్గర టోటల్ మెకానికల్ ఎనర్జీ రిమైన్స్ సేమ్ అని చూపించాలి. ఓకే, టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనటిక్ ఎనర్జీ. ఇన్ ఈచ్ కేస్ మనం ప్రూవ్ చేయాలి. నౌ ఏ అనే పాయింట్ దగ్గర టోటల్ మెకానికల్ ఎనర్జీ HA. ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ అబ్జర్వ్ చేద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, mgh. ఇక్కడ హైట్ h ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ H అవుతుంది. వై? బికాస్ పొటెన్షియల్ ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ విచ్ ఈజ్ ఎట్ రెస్ట్. ఇనిషియల్లీ ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నట్టు. ఓకే, ఇనిషియల్లీ ఆబ్జెక్ట్ ఈజ్ at rest under free fall కాబట్టి h అనే హైట్ లో ఉంది. maximum height is h, so that potential energy mgh. in other words, potential energy is directly proportional to height h. this is very important, remember. now potential energy at point A is equal to mgh అవుతుంది. similarly kinetic energy at point A is equal to half mv square, where v is initial velocity కదా. velocity initial already 0 ఎందుకంటే ఫ్రీ ఫాల్ కండిషన్ కాబట్టి. సో దట్ టోటల్ ఎనర్జీ at point A total energy at point A is equal to potential energy at point A plus kinetic energy at point A. that is equal to potential energy ఎంత మనకి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, mgh వచ్చింది, ప్లస్ kinetic energy 0. వాట్ ఈస్ ద రిజల్ట్? mg క్యాపిటల్ H. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. టోటల్ ఎనర్జీ or టోటల్ మెకానికల్ ఎనర్జీ at A. ఈక్వేషన్ నెంబర్ 1. Now
total mechanical energy at B observe చేద్దాం. total mechanical energy at B. at B ఆబ్జెక్ట్ ఏ నుంచి బి దగ్గరికి ట్రావెల్ చేసింది, ఎక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకున్నాం. అప్పుడు బి దగ్గర గ్రౌండ్ సర్ఫేస్ నుంచి ఎంత హైట్ ఉన్నట్టు, హెచ్ మైనస్ ఎక్స్ అనే హైట్లో ఉంటుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ హెచ్. ఓకే, మళ్ళా చెప్తున్నాను, బి అనే పాయింట్ దగ్గరికి ఆబ్జెక్ట్ ట్రావెల్ చేస్తుంది. అంటే ట్రావెల్ చేసిందంటే కంటిన్యూగా మోషన్లోనే ఉంది. బి అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒక స్నాప్ షాట్ తీసుకున్నాం, ఫోటో తీసుకున్నాం అని ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎంత హైట్ ఉన్నట్టు, హెచ్ మైనస్ ఎక్స్ అనే హైట్ ఉన్నట్టు. మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఏ నుంచి ఇక్కడ గ్రౌండ్ సర్ఫేస్ సి వరకు ఉన్న హైట్ 10 అనుకుంటే ఒక 3 meters అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 meters డౌన్వర్డ్ ట్రావెల్ చేసింది. ఇంకా రిమైనింగ్ ఎంత ట్రావెల్ చేయాల్సి ఉంది అంటే 7. 10 minus 3 ఈజ్ నథింగ్ బట్ 7 అవుతుంది కదా. సో ఈ విధంగా స్ట్రాటజీ అనుకొని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ బి ఈజ్ ఈక్వల్ టు mgh. వాట్ ఈజ్ హెచ్? వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఎక్స్. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్ హెచ్. రిమెంబర్ దిస్. సో దట్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ బి ఈజ్ ఈక్వల్ టు mgh మైనస్ ఎక్స్ అవుతుంది. మల్టిప్లై చేస్తే mgh minus mgx. This is potential energy at B. Now kinetic energy at B observe చేద్దాం. kinetic energy at B is equal to half m v square. మనకి డిఫరెన్షియేషన్ కావాలి కాబట్టి B అనే పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ అంటే మోషన్లో ఉండాలి. ఎనర్జీ పాసిడ్ బై బాడీ బై విచ్ ఈస్ ఇన్ మోషన్లో ఉన్నప్పుడు ఉండే ఎనర్జీ. సో డిఫరెన్షియేషన్ కోసం బి అనే పాయింట్ దగ్గర వెలాసిటీని v అనుకున్నా, అంటే ఇనిషియల్ వెలాసిటీ u అవుతుంది, ఫైనల్ వెలాసిటీ v1 అవుతుంది. ది కైనమాటిక్ థర్డ్ ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, హాఫ్ m v1 స్క్వేర్. కైనమాటిక్ థర్డ్ ఈక్వేషన్ నుంచి సిన్స్ v1 స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as కాబట్టి ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ u అంటే దట్ బికమ్ 0. సో v1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2, where a is acceleration due to gravity g అవుతుంది, అండ్ s is nothing but x కదా. సో x అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. b దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఒక స్నాప్ షాట్ తీసాను, x అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు మనం అబ్జర్వ్ చేసుకున్నాం అంటే అనుకున్నాం మనం. సో దట్ s is x. ఇప్పుడు v1 స్క్వేర్ని తీసుకెళ్ళి ఇక్కడ v1 స్క్వేర్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేయండి. కైనెటిక్ ఎనర్జీ ఎట్ b ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m v1 అంటే v1 స్క్వేర్ అంటే 2gx, హాఫ్ m 2gx. ఓకేనా, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్లీ కైనెటిక్ ఎనర్జీ అట్ b ఈజ్ ఈక్వల్ టు mgx మనకి రిమైనింగ్ ఉంది. నౌ టోటల్ ఎనర్జీ అట్ b ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అట్ b ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అట్ b. పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం, దట్ ఈజ్ నథింగ్ బట్ mgh మైనస్ mgx. mgh మైనస్ mgx ప్లస్ కైనెటిక్ ఎనర్జీ mgx. mgx minus mgx plus mgx get cancelled. So finally we are having mgh only. mgh only. So total energy at B that is equal to mgh. Let it be equation number 2. Now total energy at C observe చేద్దాం. total mechanical energy at C. It is very interesting. Total mechanical energy at C కలర్ చేంజ్ చేద్దాం డిఫరెన్షియేషన్ కోసం.
ఓకే, టోటల్ మెకానికల్ ఎనర్జీ ఎట్ సి. సి అనే పాయింట్ దగ్గర నేను వెలాసిటీని V2 అనుకుంటున్నా కైనెటిక్ ఎనర్జీ పర్పస్. ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ అబ్జర్వ్ చేద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ at C is equal to, what is the formula? mgh only na, mgh. What is h? Where h is equal to 0 అవుతుంది ఇక్కడ. why? because కంప్లీట్గా 10 మీటర్ క్యాపిటల్ హెచ్ 10 మీటర్స్ అనుకోండి. 10 మీటర్స్ నుంచి ఇక్కడ 0 మీటర్ రిఫరెన్స్ ఫ్రేమ్ ఇది 0 అనుకున్నాం అనుకోండి. 0 మీటర్ కంప్లీట్ హైట్ రీచ్ అయిపోయింది, అంటే గ్రౌండ్ మీదకి వచ్చేసింది. సో హైట్ బికమ్ 0 కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్ కాబట్టి, ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్. సో దట్ హైట్ 0, therefore potential energy at C become 0 అయిపోయింది. Now let us see kinetic energy. Kinetic energy at C is equal to half m. C అనే పాయింట్ దగ్గర వెలాసిటీ V2 అనుకున్నాం, V2 స్క్వేర్. What is V2 స్క్వేర్? By using kinematic thought equation, V2 square minus U square, that is equal to 2as. And here S is equal to ఏమవుతుంది? క్యాపిటల్ హెచ్ అవుతుంది ఈసారి. ఎందుకంటే సి అనే పాయింట్ దగ్గర గ్రౌండ్ని హిట్ చేస్తున్నప్పుడు సి అనే పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది, ఈ బాల్ మోషన్లో ఉంది. సో దట్ మోషన్లో ఉన్నప్పుడు ఎంత హైట్ని కవర్ చేస్తుంది అంటే 10 మీటర్ హైట్, అంటే హెచ్ 10 అనుకోమన్నాను కదా న్యూమరికల్ అర్థం కావడానికి. సో హెచ్ అనే హైట్ని కవర్ చేస్తున్నట్టు, ఆర్ హెచ్ హైట్. సో దట్ ఎస్ ఈజ్ హెచ్ అవుతుంది. సో ఇనిషియల్ వెలాసిటీ 0నే ఇక్కడ కూడా. ఇనిషియల్ వెలాసిటీ ఎప్పుడు కూడా అండర్ ఫ్రీ ఫాల్లో ఇదే తీసుకుంటాం, అంటే ఇనిషియల్లీ 0 కాబట్టి. సో ఫైనల్లీ V2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ A ఈజ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ G అండ్ S ఈజ్ హెచ్. ఇప్పుడు V2 స్క్వేర్ని తీసుకెళ్ళి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ కైనెటిక్ ఎనర్జీ at C ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m, వేర్ V2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh కాబట్టి 2 and 2 get cancelled. Therefore kinetic energy at C is equal to mgh. Now let us see total energy at C is equal to potential energy at C plus kinetic energy at C. Potential energy at C 0 already find, plus kinetic energy at C, that is mgh. Now total energy at C is equal to mgh. If you observe 3 equations, equation number 1, equation number 2, and let it be equation number 3. From 1, 2 and 3, total energy at A is equal to total energy at B is equal to total energy at C. Hence law of conservation of energy is verified. Thank you.